తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు ఇవ్వనుంది. మరి ఆ కార్డు ఎలా ఉండబోతోంది చూద్దాం. తెలంగాణలో ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందో సింగిల్ కార్డుతో స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరతాయన్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.